అందరికీ నమస్కారం. దయచేసి కొత్త వాళ్ళు ఒక లైక్ కొట్టండి ప్లీజ్. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ గ్రూప్లో షేర్ చేయండి ఈ వీడియో. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే నామమాత్ర బ్రాహ్మణం నకిలీ బ్రాహ్మణుడు ఎలా ఉంటాడంటే, కాశీలో నువ్వు దిగి దిగంగానే ఏ గట్టుకైన వాళ్ళు వెళ్ళు, తెలుగు వాళ్ళే ఉంటారు లేదా హిందీ వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. రా 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 హస్తికి నిమజ్జనం నేను చేస్తాను, రా 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 అడుక్కుంటూ ఉంటారు తెలుసా. ఒక్కవరికి వేద మంత్రాలు గుర్తుండ బుక్ తీసుకోవాలా. ఇలా ఉండదు. విజయవాడకి మీరు దిగండి, ఆడ అమ్మవారి గుడి ఉంది కదా, విజయవాడ కనకదుర్గమ్మ. ఆ ఘాట్లో మీరు కర్మకాండాలు చేయించుకోవడం, చనిపోయిన పూర్వీకులకి పూజలు చేయించుకోవడం మీరు వెళ్ళండి. తరుముకుంటూ ఆటోలో దిగి దిగని కొట్టుకుంటారు ఇలాగా. ఆ మల్లాది విష్ణు వాడు ఉన్నాడు పనికిమాలుడు వైసీపీలో, అలా తెలుగుదేశంలో కూడా ఉండొచ్చు. నేను కాదన్ను. ఒరిజినల్ బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో తెలుసా, వాడికి ఒరిజినల్ బ్రాహ్మణుడికి ఎవరైనా సరే ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం చేసుకుని బ్రతుకుతాడు మంచిగా, నెగిటివ్గా సంపాదించకుండా. అలాగే ఒరిజినల్ బ్రాహ్మణుడికి దివ్య దృష్టి ఉంటుంది, ఆస్ట్రాలజీ తెలుసు, జ్యోతిషం మీద పట్టు ఉంటుంది. ఒరిజినల్ బ్రాహ్మణుడికి అసలు ఆస్తి మాన్యం అవసరం లేదు. ఇతను చిన్నప్పటి నుంచి సాధన చేసిన వాడైతే ఏముంటుంది, ప్రజలే తన దగ్గరకు వస్తారు. తనకి ఎప్పుడు సుషుమ్న అగ్ని నాడు నడుస్తుంటుంది. తన నోటికుండా బాధ కలిగి ఏదైనా శపిస్తే జరిగి తీరుతుంది. ఈనాటి బ్రాహ్మణులు ఉన్నారు గుడిలో ఎందుకు, శరీరం లాస్ట్ షుగరు, థైరాయిడ్, బీపీ, పెరాలసిస్ చనిపోవడం ఇదే ఉంది. ఇప్పుడు సేమ్ భరతవర్ష కూడా ఈ కోవలేక వస్తాడు. నువ్వు పుట్టడానికి బ్రాహ్మణ కులం జన్మ తీసుకున్నా కానీ నీచ నికృష్టుడా. ఆధ్యాత్మిక సిద్ధాంతాలంటే ఆధ్యాత్మిక ఫార్ములా సమాజ స్థితి పొంది షిరిడి సాయి ఎవరు, ఇంకోరెవరు తెలుసుకోవాలని సాధన చేసి తీరాలి. అది లేదు. ఫోన్పే, గూగుల్ పే పెట్టి మేము జై శ్రీరాము లేస్తే జై సనాతన ధర్మ, ఇదే ఫస్ట్లో లాస్ట్ ఇదే బతుకు. ఈ బతుకు నీ మొహల గాడిది చేసి రుద్దా. ఎందుకురా నీ బతుకులో నా చెప్పుకుంటా, నీదో బతుకురా నీది. నువ్వు మనిషి అన్నమా ఇంకేమన్నా తింటున్నారా నువ్వు? దీనికి ఈ పొట్టకి ముండమో కూడా. భరతవర్ష ఛానల్ పెట్టుకున్నావు, దూరి శివప్రసాద్ అని పెట్టుకు పేరు. ఎందుకురా ఈ బతుకు? షిరిడి సాయినే కాదు, ఒక అవధూత 4వ స్థితిలో ఉంటే, అనాచక్రంలో ఉంటే, ఫస్ట్ అవధూత ఫస్ట్ కేటగిరీ ఇక్కడ ఉంటే, ఈ సెకండ్ కేటగిరీ అవధూత. ఈ అవధూత గురించి అవధూత కనుక్కోలేడు, తను ఇస్తే తప్ప దర్శనం. ఇక్కడున్న అవధూత ఈ అవధూత దర్శించలేడు. ఈయన తెలియజెప్పాలి. ఇక్కడున్న అవధూత ఏంటి, సాహిత్య అవధూత అంటారు. అంటే ఒక మనిషి ఎన్నో జన్మల సమర్థ సద్గురు అయితే వాళ్ళని సాయుధ్య ముక్త స్థితి అంటారు, లేదా సమర్థ సద్గురు అంటారు. షిరిడి సాయిబాబాను దూషించడం, జీసస్ను దూషించడం. జీసస్ని అంటే ఫస్ట్ క్రైస్తవులు ముస్లిమ్సే తప్పు చేశారు, ఒకప్పుడు చేస్తున్నారని చెప్పాను. ఎవరైతే మీరు భరతవర్షకి, లలిత్ కుమార్ మీరు డబ్బులు పంపుతారో మీరందరూ కూడా మీ కుటుంబాలు, మీ వంశాలు నాశనం అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. మీరు చేసే చందా ఇతర దేశాలు ఉండే తెలుగు వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. నకిలీ వాడు ఏం చేస్తాడు, ఎప్పుడు అడుక్కుంటా ఉంటాడు. ఇప్పుడు మా ఊర్లో వినాయక చవితి చేయాలంటే ఒక బీసీ బలిజ కులానికి సంబంధించిన పూజలు స్వచ్ఛందంగా చేస్తారంటే ఒప్పుకోరు. ఆ మండలాన్ని నుంచి వచ్చి మా కడుపు కూడు తీస్తున్నావు అని అతను గొడవ పెట్టుకుంటారు. ఇది బ్రాహ్మణత్వమా? ఇదే. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు, ఒక ఉద్యోగం చేశారు, రిటైర్డ్ అయితే ప్రవచనం చెప్పుకుంటున్నాం. ఓకే, బ్రాహ్మణుడు అంటే దివ్య దృష్టి కలిగిన వాడు, తన దగ్గర పవర్స్ ఉంటుంది, అదే జనాల పనికి వస్తుంది. వాడు స్వచ్ఛందంగా బ్రాహ్మణుడు ఎవరి దగ్గర అంటే వాడి దగ్గర తీసుకోవడం, వాడు మంచి వ్యక్తి దగ్గరే అది కూడా తను స్వీకరిస్తాడు. నెగిటివ్ పర్సన్ కదా స్వీకరించడు. ఇదిరా ఏం ఉద్యోగం చేస్తావు, నీకు ఏమి తెలుసు, ఒక సాధన, ఒక అనుభవం, ఏమి జ్ఞానం ఉంది, ఎందుకురా చరిత్రలు 1,00,000 సంవత్సరాల కిందట ఇలా రాసింది ఆ పురాణాలు, ఎందుకురా అయ్యి చరిత్రలు ఎందుకురా, అనుభవం ఏందో సాధన చేసి అనుభవం చెప్పరా నాయన. ఇప్పుడు అదృష్టరత్న అని ఆయన రవణలాల్, ఆడు కూడా దొంగనా కొడుకేలే కానీ అతను ఈ మొత్తం వేరే ఛానల్ వీడియో ఇచ్చాను. అసలు వీళ్ళిద్దరు ఏం చేశారు, గంట ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను అది చూపెడతాను, ఓకేనా. అది ఆయన వాయిసే, ఆయన వినండి. ఈ ఛానల్లో ఇది 4 లెంత్ వీడియో, 2 షార్ట్ వీడియో. నిన్నగా మొన్న లలిత్ కుమార్ మీద పెట్టాను కదా, అది కాదు మీకు మధ్యలో చూపించి, ఈసారి క్లారిటీగా చూపిస్తాను రమణలాల్ అనే అతను ఏంటిదని. ఇప్పుడు ఆ దొంగ నాకుడు వీళ్ళిద్దరు టైఅప్ అయ్యి నీ వ్యాపారం నువ్వు చేసుకోవాలి దగ్గర ₹1,00,000 నొక్కేశారు వీళ్ళు, బ్లాక్ మెయిలింగ్ చేసి. ఈ బ్రోకర్ గాడు వీడు సనాతన ధర్మాన్ని ఉత్తరిస్తాడా? మీరు ఏమనుకుంటున్నారా నాయన? ఉన్మాదం పరాకష్టపోతుంది. జై శ్రీరామ్ రామ్ దాని యొక్క అర్థం భావం తెలియదురా. ఎందుకురా నీ సనాతన ధర్మ అంటే అర్థం అంటారు, గూగుల్లో చూసుకుంటారు, యూట్యూబ్లో చూసుకుంటారా? ఎందుకురా మీరు నశించిపోతారు, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు జాగ్రత్త. భరతవర్ష నిన్ను వాడిని ఈ బ్యాచ్ని షిరిడి సాయిని అని ఆంజనేయ స్వామిని విమర్శించేవాడిని నేను వదిలే ప్రసక్తి. ఈ ఛానల్ పెట్టింది మీకోసం. దయచేసి వీడియో
నచ్చని వాళ్ళు ఇలా వాడు ఫాలోవర్స్ డిస్లైక్ కొట్టడం, రిపోర్ట్ కొట్టడం చేస్తుంటారు. కనీసం సాయి భక్తులు, నిజమైన హిందువులు ఈ ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వేరే మీ గ్రూప్లో షేర్ చేయమని ప్రార్థన. ఒక కామెంట్ కూడా పెట్టండి. నెక్స్ట్ వీడియో రేపు లేదా ఎల్లుండి మార్నింగ్ మీరు క్లియర్ కట్గా చెప్తాను ఇంకా ఏంటిది అనేది. ఓకే ఫ్రెండ్స్.